ఇవాళ ఒక మంచి స్వీట్ చేయబోతున్నాను. అదే క్యారెట్ హల్వా. కానీ ఈ స్వీట్ చేయడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అనేది లాస్ట్‌లో చెప్తాను. అది మాత్రం మీకు చిన్నదే అబ్బా! దీనికేనా అనిపించొచ్చు. నాకైతే చాలా పెద్ద విషయం. అదేంటనేది లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. లీటర్ పాలు తీసుకొని మంచిగా దగ్గరికి అయిపోయినట్టు కొంచెం యాలక్కాయల పొడి మీ దగ్గర యాలక్కాయల పొడి ఉంటే వేసుకోండి. లేకపోతే నాలాగా యాలక్కాయలేసేసుకొని మరిగిచ్చుకోండి. మీగడ అయిపోయేటట్టు మరిగిచ్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత క్యారెట్స్ తీసుకొని వాష్ చేసుకొని తొక్క తీసేసి మంచిగా తురిమేసుకోండి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేయించి పక్కన పెట్టుకోండి ఇది కూడా. అదే పాన్‌లో మనం తురుముకున్నాం కదా! ఆ క్యారెట్స్ వేసేసి మంచిగా క్యారెట్‌లో నుంచి వాటర్ వస్తుంది కదా! ఆ వాటర్‌తోనే క్యారెట్ మొత్తాన్ని ఉడికిపోయేలాగా ఒక 10, 15 నిమిషాలు మంచిగా కలుపుకుంటా ఉండండి. సిమ్‌లో పెట్టుకోండి మాడిపోద్ది. మాడిపోతే అస్సలు బాగోదు. తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోండి. కావాలంటే మీరు మధ్యలో స్వీట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. స్వీట్ తక్కువ తినోళ్ళైతే తక్కువ వేసుకోండి. తర్వాత మనం ఇందాక మీగడ అయిపోయిన పాలు పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పాలు దీంట్లో వేసేసుకొని క్యారెట్ దాంట్లో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం నెయ్యేసుకుంటూ కలిపేసుకోవడమే. తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతే సింపుల్ అయిపోయింది. కానీ ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తినేయండి. ఎందుకంటే పాకం కాబట్టి చల్లబడితే గట్టిగా అయిపోద్ది. ఇంతకీ ఆ కారణం ఏంటి అనేది చెప్పలేదు కదా! అసలు విషయం ఏంటంటే మనకి 100 సబ్‌స్క్రైబ్ పూర్తయ్యారు. 100కేనా మీరు మరీ అండి అని అనుకోవచ్చు. కానీ యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళకే తెలిసింది సబ్‌స్క్రైబ్ పెరిగితే ఎలా ఉండిద్ది అనేది. ఇన్‌స్టాలో ఎలాగైనా ఫాలోవర్స్ వచ్చేస్తారు. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ రావడం చాలా కష్టం. కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అది మన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. నాకైతే మా హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మెయిన్‌లీ దానివల్లే నేను ఇంకా దూరం వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోస్ చూడాలంటే